పండితుడు బంగారయ్య శర్మ ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు ఈ అంశం మీద మాట్లాడడానికి. బంగారయ్య శర్మ గారు, చర్చను చూస్తున్నారు మీరు ఎలా చూస్తారు? దీనికి ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అనుకుంటున్నారు? వాస్తవానికి ఇప్పటిదాకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వారు చెప్పిందంతా విన్నాను. ఈ క్షేత్రాలు అనేటటువంటిది ఒక చరిత్ర, ఇది సత్యం. ఈ క్షేత్రాలని కట్టుకుందే లోపల భగవంతుణ్ణి ఆరాధన చేసుకోవడానికి గాని ఏదో ఇతరమైనటువంటి కార్యకలాపాలో లేదు గొప్పగా ఒక రాతిని ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని జనానందరికీ చూపించడం కోసం కాదు. సో ప్రత్యక్షంగా ఆ భగవంతుడి యొక్క ఆవాహన అంతా కూడా అందులో చేయటం జరుగుతుంది. అయితే వారు చెప్పిన దాంట్లో కొన్ని చక్కటి అంశాలు, కొన్ని చక్కటి సూచనలు ఉన్నాయి. మనము ఏ విధంగా అంటే నీళ్లతో దాకా స్వామివారికి అభిషేకం చేసి మిగతా అంతా కూడా వైదిక సంప్రదాయంలో తొడుగు, వెండి తొడుగో బంగారపు తొడుగో స్వామివారికి చేసి ఆ తొడుగు మీదగా అభిషేకాలు చేసుకోవచ్చు. మూలము దీనికి ఎక్కువ ఇది కాదు. తర్వాత బంగారయ్య శర్మ గారు, మీరు అన్నట్టు పోనీ అలా తొడుగు పెట్టి చేశారే అనుకుందాం, పానమట్టం పాడవుదా? పానమట్టం నుంచి లోపలికి వెళ్ళి ఇప్పుడు ఆయన అంటున్న కింద ఉన్న లింగం పాడవుదా? ఉంటుంది. పానవట్టం ఎప్పుడూ రాతిదే ఉంటుంది, గ్రానైట్ రాయే ఉంటుంది. కానీ ఈ శివలింగం ఏదో అదే మెటీరియల్ పానవట్టం ఉండదు ఎప్పుడు. ఓకే, నేను అనేది కేవలం పానవట్టం అనే కాదు, పానవట్టం ద్వారా కిందకున్న శివలింగానికి ఏమీ ఇబ్బంది ఉండదంటారా ఇలా చేయడం వల్ల? ఒకవేళ లింగానికి పొరపాటున ఇన్ని వేల సంవత్సరాల్లో అయినా కొత్త లింగాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకోవచ్చు. కానీ దేవాలయం అనేది ప్రధానం పూజలకే. మిగతా కట్టడాలు, వాస్తు శిల్పకళ ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. అసలు పెయింట్లు వేయడం అనేది సంప్రదాయం కాదు. వాస్తవానికి రాతికి జీవం ఉంటుంది. ఆ జీవం అనేటటువంటిది పెయింట్లు వేయటం వల్ల ఇబ్బంది అవుతుంది అని మనకు కూడా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే, మరి ఈ కెమికల్ వాష్ల వాటిని చాలా చూస్తారు. ఇప్పుడు దేవాదాయ శాఖకి ఈ విషయం తెలియదా? రాతికి జీవం ఉంటుంది, మనం విగ్రహం అనము, మూర్తి అంటాము, లేకపోతే అక్కడ జీవం ఉందని చెప్పి మనం ఫీల్ అవుతున్నప్పుడు కెమికల్ వాష్లు వేసి మీరు కేవలం వీటికే పరిమితి. అది 100% తప్పు. పైపెచ్చు మూల లింగానికి కూడా ఇవాళ భక్తి భావము కమర్షియల్ అయిపోయిందండి. ఏం చేస్తున్నారంటే పాలు కల్తీ, రకరకాలైన కెమికల్స్, నెయ్యి కల్తీ, ఒరిజినల్ సబ్స్టెన్సెస్ అనేటటువంటివి పోయి కంప్లీట్ గా కల్తీ పదార్థాలని పరమాత్మకి వాడేటటువంటి దౌర్భాగ్యమైన రోజులు వచ్చినాయి. దాంతో ఈ కల్తీ వస్తువుల వల్ల అందులో కెమికల్స్ కొన్ని రకరకాలైనటువంటి ఉండడంతో మూలమూర్తికి కూడా ఇన్ని వేల సంవత్సరాల నుంచి లేనటువంటి అభిషేకాలు చేస్తే లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు పెరగడం మొదలు పెట్టింది. దానికి ముఖ్య కారణం కల్తీ వస్తువులు అనేటటువంటిది కూడా మనం ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అంశం. కాబట్టి ఆ కల్తీల్ని కూడా నిజంగా మూలమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పటికి శుద్ధిగా అక్కడ ఆవుల్ని పెంచుకోవడం, ఒరిజినల్ గా ఆవు పాలు తీసుకొని రావడం, మరీ లీటర్లు కాకుండా భక్తితత్వానికి ఒక సంప్రదాయం. ఇదిగో ఇంతసేపు ఇది జరగాలి, ఇది ఈ కాసేపు జరుగుతుంది, తర్వాత దీనికి ఇదిగో ఈ తొడుగు వేసేయటం జరుగుతుంది అని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మూలం బాగుంటుందో అవి చూడాలి. ఇప్పుడు వారు కేవలము పూర్తి రాయి కాదు అన్నారు. మన శ్రీశైలం వచ్చేటప్పటికి శ్రీశైల శివలింగం రాతిదే అయినప్పటికీ దాని మీద కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఆ రాతి వాటి మీద కూడా డెఫినెట్ గా ఇంపాక్ట్ కనిపిస్తోంది ఈ కల్తీ సామాన్ల వల్ల. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చినటువంటి సంపద నిజంగా ఆర్కియాలజీ వాళ్ళు, ఇటు ఎండోమెంట్స్ వాళ్ళు, ఇటు ధర్మాచార్యులు, ప్రముఖులైన పెద్దలైనటువంటి ధర్మాచార్యుల్ని కూడా దగ్గరికి తీసుకొని ఒక సమన్వయమైనటువంటి స్థితిని కల్పించి ఆగమ శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళని అందరినీ పెట్టుకొని ఎప్పుడైతే మనం దీన్ని నిజంగా ఇవే గుళ్ళు విదేశాలలో ఉంటే ఇవాళ చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళండి. ఇటు ధర్మము పాడైపోకుండా, అటు కట్టడాలు పాడైపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు, ఒరిజినాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు. మనకి ఎక్కువగా అయిపోయి దాని విలువ తెలియక ప్రభుత్వాలు పట్టించుకోకుండా కేవలం అవి ఏవో సంపాదనకి కేంద్రాల కింద మారుస్తున్నారు తప్ప ఈ ఎండోమెంట్స్ నుంచి కానివ్వండి, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి. అదే ఆర్కియాలజీలోకి పోయింది అనుకోండి, అదేదో శిథిలం అయిపోయి దేనికి పనికిరాని దాని కింద తయారు చేసి పెడుతున్నారు. ఆర్కియాలజీలో ఉంటేనేమో జీవం లేకుండా పోతుంది, లేదు ఎండోమెంట్స్ లో ఉంటేనేమో దాన్ని కాపాడకుండా అసలు భక్తి అనేది కూడా లేకుండా కమర్షియల్ అయిపోతుంది. కాబట్టి ఒక సమన్వయమైన కమిటీని నిజంగా ఇవాళ TV9 ని నేను ఎంతైనా కూడా అభినందిస్తున్నాను ఈ చర్చ పెట్టినందుకు. ఏది ఇవాళ అవసరమో క్షేత్రాలకి, గుళ్ళకి అది ఏర్పాటు చేశారు. చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ కార్యక్రమానికి. బంగారయ్య శర్మ గారు, మీరు లైన్ లోనే ఉండండి. బంగారయ్య శర్మ గారు, అరిష్టం కదా శివలింగం అరిగిపోతే దానికి మనం పూజలు చేస్తున్నాము, భిన్నమైతే విగ్రహాలని తీసేస్తామే, అలాంటిది శివలింగం అరిగినా, పెచ్చులూడినా, ఖిన్నమైనా, లేకపోతే పగుళ్ళు ఏర్పడ్డా ఇవన్నీ చేస్తున్నామే, మరి ఇది అరిష్టం కదా? దీన్ని మీరు దృష్టిలో ఆగమ శాస్త్రం లింగము యొక్క ప్రత్యేకత వేరు. ఇది అండాండ పిండాండాలకి గుర్తుగా ఉంటుంది. అదే మీకు విగ్రహం అనుకోండి, రూపుతోటి ఉన్నది, కళ్ళు చేతులు
కాళ్ళు ఇవన్నీ ఉన్నవి, వాటికి ఏదైనా చిన్న ఇది ఉన్నా వెంటనే దాన్ని కొంచెం అరిష్టం కింద తీసుకొని చేస్తారు. వీటి దగ్గరకు వచ్చేటప్పటికి ఇవి నీళ్లు పట్టడం వల్ల స్వతసిద్ధంగా ఒక చరిత్రతో కూడి ఏర్పడినటువంటివి ఇవన్నీ కూడా. భగవంతుడే స్వయంభూగా వచ్చాడు అని అలా మనం చెప్పుకునేటటువంటివి చాలా క్షేత్రాలు శివలింగాల విషయంలో ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో ఏదో కొంచెం ఇదవుతోంది, కాస్త పక్కకి జరుగుతోంది అంటే క్రాకులు ఏవో పెద్ద పెద్దగా పడిపోయి అట్లా వస్తే తప్ప, ఏదైనా దెబ్బదాకి అయితే తప్ప స్వతసిద్ధంగా మనం జలాలు పోయటం వల్ల దీని వల్ల నాకు తెలిసి కాదండి, ఖచ్చితంగా ఇవి కల్తీ పదార్థాల వల్లే జరుగుతుంది. ఒక అప్రోప్రియేట్ మెయింటెనెన్స్ లేక జరుగుతోంది. ఓకే.